భారతదేశంలో కొత్త రకం H1N1 ఇన్ఫ్లుయెన్జా వైరస్ స్ట్రెయిన్ ఏదీ వ్యాపించడం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధికారికంగా స్పష్టం చేసింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న వైరస్ పాత స్ట్రెయిన్ కు సంబంధించిందేనని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంస్థ పేర్కొంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు దీనిని అడ్డుకోవడానికి సరిపోతాయని వైద్య నిపుణులు భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుమారు 4,000 కోట్ల భారీ సైబర్ మోసాల నెట్వర్క్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉక్కుపాదం మోపింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఇద్దరిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా దాదాపు 27,000 కోట్ల బ్యాంక్ లావాదేవీలు, 3,000 కోట్ల నగదు లావాదేవీలు నిర్వహించినట్లు ఈడీ అనుమానిస్తోంది. డమ్మీ కంపెనీల పేరిట సామాన్యులను మోసం చేసిన ఈ నెట్వర్క్ పై 20కి పైగా రాష్ట్రాల్లో వందలాది ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. భారత వాతావరణ శాఖ దేశంలోని పలు ప్రాంతాలకు సరికొత్త వాతావరణ హెచ్చరికలను జారీ చేసింది. ముఖ్యంగా ఢిల్లీ ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ ఉదయం కురిసిన ఆకస్మిక భారీ వర్షాల వల్ల ఢిల్లీ మరియు పరిసర నగరాల్లో రహదారులు జలమయమై ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే ఉద్యోగుల ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.